సంస్కృతంలో శబ్దప్రయోగం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ భాషలో శబ్దాలు స్త్రీ, పుం, నపుంసకలింగాలు మూడింటిలోనూ ఉంటాయి. కొన్ని స్త్రీలింగాలు, కొన్ని పుంలింగాలు, కొన్ని నపుంసకలింగాలు ఇట్లాగనమాట. అయితే స్త్రీలింగ శబ్దాలు స్త్రీలనే చెప్పాలని, పుంలింగ శబ్దాలు పురుషులనే చెప్పాలని నియమం లేదు. నపుంసకలింగ శబ్దాలు స్త్రీలను పురుషులను చెప్పవని లేదు. దారశబ్దం ఉంది, ఇది పుంలింగం. నిత్య బహువచనం కూడా. సంస్కృతంలో దారాహ అని ప్రథమా విభక్తి ఏకవచనంలో రూపం ఉంటుంది. దానికి భార్య అని అర్థం. అట్లాగే కళత్ర శబ్దం నపుంసకలింగం, దానికి భార్య అని అర్థం. అక్కడ లింగ వ్యవస్థకు అర్థ ప్రబోధానికి సంబంధం లేదు. తెలుగు మొదలైన దాక్షిణాత్య భాషలలో లింగ వ్యవస్థకు తావులేదు. దానికి బదులుగా వాచక వ్యవస్థ ఏర్పడింది. మహతీవాచకాలు స్త్రీలను, మహద్వాచకాలు పురుషులను, అమహద్వాచకాలు స్త్రీ పుంభిన్నాలను చెప్తాయి. సంస్కృతంలో బ్రహ్మశబ్దం నపుంసకలింగం. చతుర్ముఖ బ్రహ్మను చెప్పేది పుంలింగం. నపుంసకలింగమైన బ్రహ్మశబ్దం తెలుగులో బ్రహ్మము లేక బ్రహ్మ అని అవుతుంది. దీనితో బ్రహ్మ అంటే స్త్రీ పురుష భిన్నమైన ఏదో ఒక పదార్థం అనే భావం ఏర్పడింది. అంతేకాదు ఒక కులానికి చెందిన వారిని బ్రహ్మం అని వ్యవహరించే అలవాటు ఏర్పడింది విచిత్రంగా. దీనికి తోడు రామబ్రహ్మం, వీరబ్రహ్మం, త్యాగబ్రహ్మం ఇట్లా పేర్లల్లోనూ నపుంసకలింగంగానే బ్రహ్మశబ్దం చేరి మరికొంత గందరగోళానికి దారితీసింది. ఇట్లాంటి అపోహల వల్ల, ప్రయోగాల వల్ల కూడా బ్రహ్మ అంటే ఇది అని, ఇలాంటిది అని చెప్పటానికి కుదరని ఒకానొక చైతన్య పుంజం అనే అభిప్రాయం సామాన్యుల్లోనే కాదు ధీమాన్యుల్లోనూ ఏర్పడింది. అంతేనా? బ్రహ్మకు విశేషణాలుగా కనవస్తున్న నిర్గుణం, నిరాకారం, నిష్క్రియం వంటి శబ్దాలు కొందరు వ్యాఖ్యాతలు వాటిని వ్యాఖ్యానించిన తీరు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవటంలో జనాన్ని పెడతోవలు పెట్టించి, ఈ చీకట్లోంచి, చిక్కుల్లోంచి జనాన్ని వెలుగు తీసుకువచ్చి, ఇదిగో కలరూపిది తెలుసుకోండి అని భగవద్ రామానుజులు బ్రహ్మశబ్దార్థాన్ని విశదంగా నిరూపించారు. సహజంగా దోషం లేశమూ లేని, అంతులేని, లెక్కలేని గొప్ప కళ్యాణ గుణగణాలు కల పురుషోత్తముణ్ణే బ్రహ్మశబ్దం చెబుతోంది. స్వరూపం చేత కాని, గుణాల చేత కాని ఇంతకంటే గొప్పతనం మరో చోట లేదు. సాటి లేనివాణ్ణి, తనకంటే మేటి లేనివాణ్ణి బ్రహ్మశబ్దం చెబుతోంది. పురుషోత్తమత్వాన్ని, నారాయణత్వాన్ని నిరూపించటం బ్రహ్మశబ్దం చేసే పని. బ్రహ్మశబ్దం సాంకేతికంగా గూఢంగా తత్వాన్ని చెప్తూ ఉంటే దానిచే ప్రతిపాదింపబడేవాడు హేయగుణాలు సుతరాము లేకుండా కళ్యాణ గుణాలను అనంతంగా కల పురుషోత్తముడే అని, ఆయనే నారాయణుడని నిరూపించి ఆయననే తెలుసుకోవాలని, ఆయననే ఆరాధించాలని భగవద్ రామానుజులు ప్రబోధించారు. పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని తెలుసుకునే ఆయనను ఆరాధించే విధానాలను, అంటే విద్య అంటే జ్ఞానం, ఉపాసనాన్ని కూడా కదా ఇలాగ ప్రతిపాదించేవే ఈ బ్రహ్మ విద్యలు. వాటిల్లోకి వెళదాం ఒక్కటొక్కటిగా.